నిజంగా జరిగిన హారర్ సంఘటన ఆఖరి బస్సు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో 2014లో జరిగింది. ఈ కథలోని వ్యక్తి పేరు రమేష్. రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేసేవాడు. ప్రతిరోజు రాత్రి 11:30 ఒకే బస్సులో ఒకే రూట్లో ఇంటికెళ్ళేవాడు. ఆ రోడ్లో ఒక చోట పాత సమాధి స్థలం ఉండేది. అక్కడ బస్సు ఎప్పుడూ ఆగేది కాదు. కానీ ఆ రోజు మాత్రం బస్సు అక్కడే ఆగింది. డ్రైవర్ ఎలాంటి కారణం చెప్పకుండా అచానక బ్రేక్ వేశాడు. అప్పుడు బస్సులోకి ఒక తెల్ల చీర కట్టుకున్న ఆడమనిషి ఎక్కింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు మాత్రం చాలా వింతగా ఉన్నాయి. ఆమె రమేష్ పక్కనే కూర్చుంది. కొద్దిసేపటికి ఆమె మెల్లగా అడిగింది, "నువ్వు నన్ను చూస్తున్నావా?" రమేష్ భయంతో మాట రాలేదు. అప్పుడు ఆమె మళ్ళీ చెప్పింది, "నేను రోజు ఇదే బస్సులో వస్తాను, కానీ నన్ను ఎవరూ చూడరు." ఆ మాటలు విన్న వెంటనే రమేష్ చెమటలు పట్టాయి. అతను కిటికీ వైపు చూశాడు. కిటికీ అద్దంలో తన ప్రతిబింబం ఉంది, కానీ ఆమె ప్రతిబింబం లేదు. అంతే. రమేష్ గట్టిగా అరిచాడు. బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. అందరూ రమేష్ని చూస్తున్నారు. ఆ సీటు ఖాళీగా ఉంది. డ్రైవర్ వచ్చి అడిగాడు, "ఏమైంది?" రమేష్ చెప్పాడు, "నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది." డ్రైవర్ ముఖం తెల్లబడిపోయింది. అతను నెమ్మదిగా చెప్పాడు, "అమ్మా, ఆ చోట 5 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి బస్సు ప్రమాదంలో చనిపోయింది. అప్పటినుంచి నైట్ బస్సులో ఒకరు అదనంగా టికెట్ తీస్తుంటారు." ఆ రోజు నుంచి రమేష్ నైట్ బస్సులో ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. కానీ ఇప్పటికీ ఆ రూట్లో చివరి సీటు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.